దొండకాయ కొబ్బరి చేస్తున్నానండి ఈరోజు. ఇందులో 2 రకాలు ఉంటాయి. కొంచెం ముదురుగా ఉంటే ఉడకబెట్టి కొబ్బరి వేసే రకం ఒకటి, బాగా లేతగా ఉంటే మగ్గించుకుని కొబ్బరి వేసే రకం ఒకటి. ఇవి బాగా లేతగా ఉన్నాయి, మగ్గించుకుని కొబ్బరి వేస్తాను. ఇదిగో ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. దొండకాయ వేసేసానండి నూనెలో. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు అన్నిట్లోనూ వేయాలండి, హెల్త్కి మంచిది. తొందరగా కూర కూడా మగ్గుతుంది. కాసేపు దీన్ని అలా వదిలేయాలి. కొబ్బరి మిక్సీ చేసుకుంటాను. ఇంకో పక్క బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. మా చిన్నబాబు కోడలు ఉన్నారు, వాళ్ళకి బెండి ఫ్రై చాలా ఇష్టం. అందుకని ఈ ఫ్రై కూడా చేస్తున్నాను. దొండకాయ చాలా లేతగా ఉందన్నాను కదండి, మగ్గిపోయింది. ఇందులోకి ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి పోపు వేయించుకోవాలి. ఇంకో పక్క బెండకాయ వేగుతోందండి. నాన్ స్టిక్ ప్యాన్లో వాడకండి అని అంటున్నారు, కానీ మంతెన్ రాజు గారే చెప్పారండి, కోటింగ్ పోని నాన్ స్టిక్ ప్యాన్లు వాడచ్చు, తర్వాత మీరు వెంటనే బౌల్లోకి మార్చేసుకోండి కూర అయిన వెంటనే అని. అందుకని ఇవి కోటింగ్ పోనివే, కొత్తవే, అందుకని నేను వాడుతున్నాను. పోపు వేగిందండి, ఇప్పుడు దొండకాయ వేసేస్తాను. ఈ దొండకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. లేత దొండకాయలతో ఈ కూర చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. మీరే చూసారుగా ఎంత తొందరగా మగ్గిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్కన బెండకాయ అవుతుంది. ఇదిగోనండి ఈరోజు నా వంట బెండకాయ ఫ్రై, దొండకాయ కొబ్బరి కూర. బెండకాయ ఫ్రైకి విశేషం ఏం లేదు, పోపు కూడా పెట్టలేదు. జీలకర్ర, ఎర్రకారం వేసాను, తగినంత ఉప్పు వేసి. ఈ దొండకాయ కూర మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేత దొండకాయలు అయితే ఉడకబెట్టుకోకలే, మగ్గించేసి ఇలా చేయండి. మెంతి మజ్జిగ పోపు పెడుతున్నాను. ఉంటాను, మీ విజయాపన్నాల.